గాంధీ వర్ధంతి సందర్భంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో పలు రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాలు గాలిగోపురం వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నవభారత నిర్మాణానికి గాంధీ మహాత్ముడి బోధనలే మార్గదర్శనీయమని, గాంధీ మహాత్ముడిని ఆదర్శంగా తీసుకుని ఆయన చూపిన బాటలో నేటి యువత పయనించారన్నారు. గౌరవ శాసనసభ్యులు శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి సూచనల మేరకు ఈ రోజు శ్రీకాళహస్తి పట్టణం నందు మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు మన దేవస్థానం సమీపంలో గల గాంధీ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి అంతటి మహానుభావుడు ఆ రోజు శాంతియుతంగా పోరాడి మన భారతదేశాన్ని, గాంధీ మహాత్ముడు దానికి ఆయన్ని జాతిపితగా కూడా మన భారతదేశం కొలుస్తుంది. ఈ భూభాగం ఉన్న రోజులు గాంధీ మహాత్ముని పేరు ఈ భూభాగం మీద ఎప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. ఆయనంత మహానుభావుడు కాబట్టి మన కరెన్సీ పైన కూడా ఆయన బొమ్మను ముద్రించడం జరిగింది. ఆయన ఏ రోజు కూడా శాంతి మార్గంలో నీతి నిజాయితీగా పనిచేసిన వ్యక్తి. ఆ విధంగా అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆదర్శంగా తీసుకోవాలని, మనమందరం కూడా గాంధీ మార్గంలో నడవాలనేది కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, మరి ఇలాంటి వ్యక్తులు మహానుభావుల్ని ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతి అయితేమి, ఆయన జయంతి అయితే కానీ ప్రతి ఒక్కరూ మనం తలుచుకొని ఆయన అడుగుజాడల్లో ఉండాలనేది కూడా కోరుకుంటున్నాను. నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు అన్న సూచనల మేరకు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు ఘనంగా ఈ గుడి దగ్గర ఆయనకి ఘనంగా వర్ధంతికి నివాళులు అర్పించడం జరిగింది. నిజంగా ఈ దేశం ఈరోజు ఇంత స్వేచ్ఛగా హాయిగా హక్కులతో ఉందంటే ఆ రోజు గాంధీ గారు పోరాటాలు చేసి శాంతియుతంగా ఉప్పు సత్యాగ్రహం అనేది ఇంకా ఎన్నో ఆయన పోరాటాలు చేశారు. ఆయన ఒక గొప్ప, మనకు ఈ దేశానికి ఒక వరం. అటువంటి జాతిపితని తలుచుకోవడం, ఆయనకి నివాళులర్పడం మేము మహాభాగ్యంగా కూడా నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఆయన ఎన్నో మనకు మార్గాలు సూచనలు చేశారు. ఆ సూచనలు మన ప్రతి ఒక్కరూ మనం నడవాలని చెప్పి కూడా ఈ జాతిని మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, గర్వంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారం.